దయచేసి గమనించండి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం పెరిగే కొలది మనలో 3 పెరగాలి. 1 ఆత్మీయత పెరగాలి, 2 ఆప్యాయత పెరగాలి, 3 అనురాగం పెరగాలి. ఒకవేళ ఆప్యాయత అనురాగము లేకుండా, పెరగకుండా, ఆత్మీయత లేకుండా నువ్వు ఆస్తి పెంచుకుంటున్నట్లయితే, మళ్ళా చెప్తున్నా, ఆత్మీయత పెరగకుండా, ఆప్యాయతలు పంచకుండా, అనురాగం కలిగి ఉండకుండా, అంతస్తును ఆస్తిని నువ్వు పెంచుకుంటున్నట్లయితే అశాంతి చేత, అసమాధానం చేత అల్లాడిపోతావు. ఆ రోజు అదే జరిగింది. అబ్రహాము ఆస్తి పెరిగింది, లోతు ఆస్తి పెరిగింది, కాబట్టి ఇద్దరు కలిసి ఉండలేనటువంటి పరిస్థితి దాపరించింది. కారణం కలహాలో. పగ కలహాలు తీసుకొస్తుంది, మూర్ఖత్వము కలహాలు తీసుకొస్తుంది, ఆస్తిపాస్తులు కలహాలు తీసుకొస్తాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కొట్లాట్లకు, కలహాలకు, జగడాలకు కారణం ఒకవేళ పగబట్టే తత్వం అయితే వదిలేసాయి. పగబట్టిన వాడు ఎవడూ బాగుపడలా. యోసేపు పైన పగబట్టారు, సహోదరులు బాగుపడలా. ఏహి అని అంటూ యోసేపు దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. సౌలు దావీదు మీద పగబట్టాడు, బాగుపడలా. ఏహి అని అంటూ దావీదు దగ్గరికి బ్రతిమలాడాల్సి వచ్చింది. కయీను ఏబేలు మీద పగబట్టాడు, అన్యాయంగా చంపేశాడు. దేహి అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడాల్సి వచ్చింది. ఎందుకని? నువ్వు విధించిన శిక్ష బహు కఠినమైనది, దేశ దిమ్మరిగా నేను తిరగాలని చెప్పి నువ్వు విధించావు శిక్ష. ఎక్కడ కనిపించిన ఎవడో ఒకటి నన్ను చంపేస్తాడో, ప్రభువా కనికరించని ఆడవలసి వచ్చింది. నీ మీద పగబడుతున్నారా? నిర్నిమిత్తంగా కలహాలకు దిగుతున్నారా? జగడమాడుతున్నారా? వేధిస్తున్నారా? విసిగిస్తున్నారా? విమర్శిస్తున్నారా? అయితే మీకు ఒక సత్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నా. మీ మీద పగబడిన వారి కంటే, మిమ్మల్ని ద్వేషించే వారి కంటే, మిమ్మల్ని దూషించే వారి కంటే, దూషించబడుతున్న నిన్నే నా దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. అందులో సందేహము లేదు. దూషించబడిన యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. దూషించబడినటువంటి దావీదు మహారాజు అయ్యాడు. దూషించబడినటువంటి ఏబేలు ఆశీర్వాదంగా మారాడు. ఈరోజు నువ్వు దూషించబడుతున్నా, ద్వేషించబడుతున్నా, అణిచివేయబడుతున్నా, దిగులు పడద్దో, నిరసించిపోవద్దు. మరి ఏం చేయాలి? నీ ప్రయత్నాన్ని కొనసాగించు. అదే చేశాడు ఇస్సాకు. మొదటి బావి తవ్వాడట. ఆ తవ్వితే వాళ్ళు వచ్చి జగడమారాడట. జగడమారినప్పుడు ఒక పేరు పెట్టాడట. ఏమని? యెషేకు అనే పేరు పెట్టాడట. యెషేకు అనే పేరుకి అర్థం ఏమిటి? జగడం. వాళ్ళు వచ్చి జగడమారి తాను తవ్వినటువంటి బావి నీళ్లు ఉబ్బుక్కుంటూ వస్తున్నప్పుడు, మాది ఈ నీళ్లు దేవుడివి, నువ్వు కష్టపడి బావి తవ్వితే నీకు వచ్చేవి. తాను కష్టపడి బావి తవ్వాడు, నీళ్ళు వచ్చినాయి, ఎందుకు నీకు ఏడుపో మావే. సరే, వాళ్ళతో గొడవ పడలా, కాలు దువ్వలా. మరి ఏం చేశాడు చూద్దాం రండి. 21వ వచనం. కలహించినందున అతడు ఆ బావికి యెషేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమారిడు గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. సిత్నా అనే పేరుకి అర్థం ఏమిటి? కింద మాటను చూసారా? ఏమిటట? విరోధము. ఏమిటి? విరోధము. మళ్ళా ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, బావిని తవ్వించాడు. మొదటి ప్రయత్నంలో జగడమారి తనకు రావాల్సిన దాన్ని, తాను పొందుకోవలసిన దాన్ని, తాను అనుభవించవలసిన దాన్ని అనుభవించకుండా అన్యాయంగా లాగేసుకున్నారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకు రావాల్సిన ఉద్యోగాన్ని లాగేసుకున్నారు, నాకు రావాల్సిన ప్రమోషన్ని లాగేసుకున్నారు, నాకు రావాల్సినటువంటి ఆస్తిని లాగేసుకున్నారు, నాకు రావాల్సినటువంటి భూమిని నాకు రాకుండా చేశారు, వ్యాపారంలో లాభం నాకు రాకుండా చేశారు, నా కూతురు పెళ్లి కాకుండా చేశారు. ఏమిటి నీ జీవితంలో జరగాల్సింది, నువ్వు పొందుకోవాల్సింది నీకు కాకుండా, నీకు రాకుండా పగవాళ్ళు, నువ్వంటే గిట్టని వాళ్ళు దోచేసుకుందేమిటి, లాగేసుకున్నదేమిటి? ఆ రోజు ఇస్సాకు కష్టపడి బావిని తవ్విన తర్వాత నీళ్ళు వస్తే ఆ నీళ్లు అనుభవించకుండా అన్యాయంగా బావిని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు అని చెప్పి నిరాశ పడిపోయాడా? నిస్పృహకు లోనైపోయాడా? ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడా? లేదండి సహోదరులు, మన జీవితంలో అన్యాయం జరుగుతుంది. మన జీవితంలో మనం కష్టపడిన దాన్ని దోచుకునే వాళ్ళు ఉంటారు, మనం పొందుకోవాల్సిన దాన్ని, మనం కష్టపడిన దాన్ని ఫలించకుండా చేసేవాళ్ళు ఉంటారు. అదే సమయంలో ఇస్సాకు యొక్క మార్గాన్ని మనం వెంబడించాలి. ఏమిటంటే, ఒక బావి తవ్వాను, దాని ప్రతిఫలాన్ని నేను అనుభవించకుండా చేశారు అని చెప్పి నేను మౌనంగా ఉండును, మళ్ళీ ప్రయత్నము చేస్తాను.
మళ్ళీ ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం మాత్రం ఆపద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని, దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్యను ఎవరు ఆటంకపరిచినా, అభ్యంతరపరిచినా, ఆందోళనలు సృష్టించిన ఆపకుండా ముందుకు సాగటమే ఆత్మీయుని యొక్క అసలు సిసలైన రూపము అనే విషయాన్ని మర్చిపోకండి. వాలెస్ జాన్సన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక సామిల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. కార్పెంటరీ నేర్చుకున్నాడు. కార్పెంటరీ వర్క్ చేసేవాడు. ఒక సామిల్లో పనిచేసుకుంటున్న సమయంలో సడన్గా ఆ సామిల్ ఓనర్ వచ్చి, నువ్వు మాకు అవసరం లేదు, నేను ఉద్యోగం తీసేస్తున్నానని చెప్పేసి ద్వారం మూసేశారు, తలుపులు మూసేశారు. సామిల్లో నుంచి బయటకు వస్తున్నటువంటి వాలెస్ జాన్సన్ భార్య దగ్గరికి వెళ్ళి, ఏం చేయాలి మనం, సడన్గా ఉద్యోగం తీసేశారు, ద్వారం మూసేశాడు, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి, నిన్ను పోషించాలి, బిడ్డలను పోషించాలి, ఎలా బ్రతకాలి అని వాపోతున్నప్పుడు వాలెస్ జాన్సన్ యొక్క భార్య అల్మా అనుకుంటా వీళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రభువా, ద్వారం మూసుకుపోయింది, కుటుంబ పోషణకు ఆధారమైనటువంటి ఉద్యోగం పోయింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? దేవుడు చెప్పాడు, పక్కన స్థలం ఉంది కదా, ఆ స్థలంలో ఒక చిన్న హోటల్ కట్టండి అని చెప్పండి. దేవుడు ఇచ్చిన పిలుపును బట్టి, ప్రేరేపణను బట్టి చిన్న హోటల్ కట్టారు. ఆ చిన్న హోటల్ బహుగా దీవించబడింది. అది ప్రపంచంలోనే ఒకనొక నెంబర్ 1 హోటల్గా వర్ధిల్లింది. దాని పేరు హాలిడే ఇన్ అనే హోటల్ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కనిపిస్తుంది. ఎందుకంటే అది ఆత్మీయులు ప్రారంభించినటువంటి హోటల్. ఆ హోటల్కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి గదిలో కూడా బైబుల్ ఉంటుంది. వారి ఉద్దేశం ఏమిటాయా అంటే, మా హోటల్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా బైబుల్ చదవాలి, సత్యాన్ని గ్రహించాలి, పరలోకం చేరాలి. వాళ్ళు ఎంత ఆస్తిపరులైనప్పటికీ కూడా వాళ్ళు భార్యాభర్త కుటుంబంగా దేవుని మందిరానికి వెళ్ళి నమ్మకంగా ఆరాధనలో పాల్పంచుకునే వాళ్ళు, సేవలో పాల్పంచుకునే వాళ్ళు, వచ్చిన లాభంలో అధిక శాతాన్ని దేవుని సేవ కోసం ఇచ్చేవాళ్ళు. కానీ గమనించండి, ఇదంతా, ఈ ఆశీర్వాదం అంతా ఎలా సాధ్యమైందంటే, ఒకరోజు వాలెస్ జాన్సన్ జీవితంలో తలుపులు మూయబడినాయి. ఆ తలుపులు మనిషి మూసేశాడు, కానీ కోట్ల వ్యాపారపు తలుపులను దేవుడు తెరిచి కోట్ల మందికి సువార్తను అందించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. సహోదరుడు, సహోదరి, నీ జీవితంలో తలుపులు మూసుకుపోతున్నట్టుగా నీకు అనిపిస్తున్నట్లయితే వినో, మరొక ద్వారాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు తెరుస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మమ్మను ప్రాణంగా ప్రేమించావు, మా కోసం నీ ప్రాణాన్ని దారపోసావు, సమృద్ధి అయినటువంటి జీవం మేము కలిగి ఉండాలని ఆశించావు తండ్రి. ఈ సమయంలో ఆ సమృద్ధికరమైన జీవితాన్ని పొందుకోవడానికి మా జీవితంలో నాయన తెరవవలసినటువంటి ద్వారాలు నువ్వు తెరవబోతున్నావు. ఒకవైపు ఆత్మీయంగా మా జీవితంలో సమృద్ధి, ఆరోగ్యపరంగా సమృద్ధి, ఆర్థికంగా సమృద్ధి, కుటుంబంగా సమృద్ధి, శాంతి సమాధానాలలో సమృద్ధి మాకు నువ్వు ఇవ్వబోతున్నావు. కానీ అది మేము స్వతంత్రించుకోవాలి అని అంటే మాకు ఇవ్వబడినటువంటి పని శక్తి వంచన లేకుండా మేము చేయాలి. ఆత్మీయతను కాపాడుకోవాలి. నువ్వు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇస్సాకు తిరిగి గొడవపడ్డా, నాయనా ప్రశాంతంగా జీవించడం మాకు నేర్పించండి. కుటుంబంలో కలహాలు లేపేటటువంటి మనసు తీసేయండి. ఈరోజు విత్తబడిన వాక్యం మా జీవితంలో ఫలించాలి. నీతిగా యథార్థంగా మేము జీవించాలి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.